సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఆర్జీలు సకాలంలో పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ధాన్యం కొనుగోలు చేయాలంటే తంగలపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో హనుమాన్ దేవాలయం అభివృద్ధికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి, ముస్లిం సోదరులకు పిలుపునిచ్చిన మసీద్ కమిటీ సభ్యులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ భగతాంజనేయ శివ పంచయాతన ఆలయంలో ప్రారంభమైన మార్కండేయ పురాణం సప్తాహం. తంగలపల్లి మండల కేంద్రంలో వివో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన మండల కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తే శానిటైజ్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికుల ధర్నాకు హైదరాబాద్ తరలి వెళ్లిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు. ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు రాష్ట్ర స్థాయి ఫౌండేషన్ అవార్డు ప్రదానం. ప్రజాప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్ నాయకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజావాణి ఆర్జీలు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ఈ రోజు ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 300 వచ్చాయి. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంతో పాటు సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయంలోనూ ప్రజావాణి కొనసాగుతూ ఉందని, స్థానిక ప్రజలు తమ ఆర్జీలు అందించాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజేందర్ రెడ్డి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 9 దరఖాస్తులు కార్యాలయంలో ఆర్డీఓ రాజేందర్ రెడ్డి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 9 దరఖాస్తులు రాగా సంబంధిత శాఖల అధికారులకు సంబంధించి పరిష్కరించాలని ఆదేశించారు. వేములవాడ ఆర్డీఓ రాగా సంబంధిత శాఖల అధికారులకు వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కేఎస్బి కుమారి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 12 దరఖాస్తులు రాగా సంబంధిత శాఖల అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీఓసి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 41 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యల్ని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీసు శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వాటిని అధికారులు వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వడ్లు తడిసిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే వడ్లు తరలించకపోతే ప్రభుత్వం పాది శ్రీనివాస్ ఇంటి ముందు వడ్లు పోసి నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతు సమస్యని అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. దీంతో రోడ్డుపై గంటసేపు వరకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. Down, down, Congress! Down, down, Congress! Down, down, Congress! Down, down! ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం 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 రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కొనాలి 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 కొనాలి. రైతులు కళ్ళల్లో పోసుకొని నెల కలుపుతుంది. వాళ్ళ కళ్ళల్లో రావాలి 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 ఇగో ఇక్కడ ఉన్న రైతులకు ఒకటి చెప్తున్నా, ఒక్క వడ్ల బత్త తెప్పిరు. ఇక్కడ రైతులు ఒక్క వడ్ల బత్త తెప్పిరు, ఒక్క వడ్ల బత్త తెప్పిరు. కలెక్టర్ రాకపోతే అడుగురు, కలెక్టర్ తెప్పించి ఇప్పుడు లారీ పెట్టి జోక్పిస్తా. ఒక్క వడ్ల బత్త తెప్పిరు అంతే. ఇక్కడ నుంచి రావాలి రావాలి. ఇప్పుడు ఈ దొంగల రైతు ఉన్నంతసేపు ఇది సాగు వచ్చింది. ఇప్పుడు ఇదే రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంత నిరక్షరం ఇది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 90% అయిపోయింది. ఏది ఎక్కడ కలెక్టర్ ఇక్కడ నుంచి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ వచ్చి మనకు హామీ ఇచ్చేదాకా లేసేయలేదు 2 గంటలు కానీ. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో హనుమాన్ దేవాలయం అభివృద్ధి పనులను ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనులు చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిరిసిల్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా కౌన్సిలర్ల ప్రతిపాదన మేరకు 39వ వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ప్రతి వార్డుకు 3 లక్షల రూపాయల చొప్పున జనరల్ ఫండ్ నిధుల్ని కేటాయించుకోగా అందులో భాగంగా స్థానిక 8వ వార్డులో ఎంతో మహిమగల హనుమాన్ దేవాలయంలో అభివృద్ధి పనులు చేపట్టారని స్థానిక కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ పేర్కొన్నారు. 3 లక్షల రూపాయల నిధులతో శ్రీ హనుమాన్ దేవాలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించడం కోసం భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, దొంతవిని కళ్యాణి, అశోక్రావు, బుర్ర నారాయణ గౌడ్, గుడ్డ శ్రీనివాస్, గెంచాల శ్రీనివాస్, సత్యనారాయణ, పెద్దూరు ఫ్యాక్స్ చైర్మన్ జిల్లా కిషన్, బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు అధ్యక్షులు మిర్దల దేవయ్య, 12వ వార్డు అధ్యక్షులు వీరగోని శ్రీనివాస్, రమేష్ రావు వార్డు ప్రజలు పాల్గొన్నారు. హనుమాన్ టెంపుల్ దగ్గర మరి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 3 లక్షల రూపాయలు మరి కాంపౌండ్ వాళ్ళకు నిర్మాణానికి భూమి పూజ చేయడానికి విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ పాలకవర్గ సభ్యులందరికీ మరియు గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి అడగగానే మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులందరూ మరి 3 లక్షలు మంజూరు చేసిండ్రు. మరి అదేవిధంగా వాగుల మోటార్కు మరి ఇబ్బంది ఉందని చెప్పగానే అక్కడ కూడా ఒక 5 లక్షలు మంజూరు చేసి మరి మోటారు, పైపులు, వైరు మంజూరు చేయడం జరిగింది. అది కూడా నీళ్లు పోయించడం జరిగింది. మరి ఈరోజు ఇట్టి కార్యక్రమం విచ్చేసిన
మరి గౌరవ చైర్పర్సన్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ మరియు గౌరవ గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటర్ బాటిల్ ఈరోజు 8వ వార్డులో పెద్దూరు గ్రామంలో హనుమాన్ దేవస్థానం కాంపౌండ్ వాళ్ళు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఎందుకంటే మనం పాలకవర్గం వచ్చినాక ఫస్ట్ మీటింగులనే మరి వార్డు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని పాలకవర్గం కోరగానే మరి వార్డుకు 3 లక్షల చొప్పున పెట్టుకొని మరి వార్డులో ఫస్ట్ మన దేవస్థానానికి పెట్టుకుంటామని ఇంతకుముందు పోచమ్మ గుడి కాంపౌండ్ వాళ్ళు కూడా మరి పెట్టుకోవడం జరిగింది 9వ వార్డులో. మరి ఇప్పుడు 8వ వార్డులో హనుమాన్ గుడి కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి విచ్చేసిన వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్య సత్యనారాయణ గారికి, మరి అదే ఇంకో స్థానిక కౌన్సిలరు మన దొంతులేని కళ్యాణి అశోక్రావు గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ సభ్యులు, మరి వార్డు పెద్దలు అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఎట్లాంటి మన మున్సిపల్ పరిధిలో ఏ వార్డులు ఉన్నా కూడా మరి ఇప్పుడు ప్రతి ఒక్క వార్డు కూడా పెట్టుకోవడం జరిగింది. జనరల్ ఫండ్ అనేది మరి చిన్న చిన్న పనులు కూడా మరి చేసుకోవడం జరుగుతుంది. మరి అందరం దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మస్జిద్ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా హిందూ సోదరుల మనోభావాల్ని గౌరవిస్తూ బక్రీద్ పండుగ నాడు పెద్ద జంతువుల్ని బలి ఇవ్వకుండా గొర్రెలు మేకల్ని బలి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు మస్జిద్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ముస్లిం సోదరులు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు సయ్యద్ సోహెల్, సమీ, షేక్ యూసఫ్, ముస్తఫా, ఎండి సత్తార్, సయ్యద్ సమ్మ, మహమ్మద్ రఫీ, మహమ్మద్ మునీర్, మహమ్మద్ ఫయాజ్, ఎండి చాంద్ పాషా, మహమ్మద్ అంజా, షేక్ బాషా, పాషా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మరి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఒక సందేశం ఇద్దామని ఈరోజు మరి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో త్యాగాలకు గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. దానికి తరతరాలుగా నుండి మరి నిన్ననో మొన్ననో మొదలైన పండుగ ఏం కాదు. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులు మరి ఈ పండుగకు మరి జంతు బలి ఇవ్వడం, ప్రతి ఒక్కరి పేరు మీద మరి దాన్ని బంధుమిత్రుల్లో పంచడం, ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతదేశంలో ఒక విభిన్నమైన వైఖరి, అవగాహన లేకుండా కొందరు అంటే ప్రతి ఒక్క ప్రజల్లో ఏ జంతువును బలి ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదనే అవగాహన లేదు. కాబట్టి మరి భారతదేశాల చట్టాలకు అనుగుణంగా ఆవును అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వ్యవసాయానికి రాని గేదెలను మాత్రమే బలి ఇచ్చే అవకాశం ఉన్నది. అయినా కూడా ఆ హిందూ సోదరుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మరి ఈసారి ఆవులను బలి ఇవ్వకూడదు అనే ఒక మరి భారతదేశంలోని మత పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఈ ఆవుల మీద రాజకీయం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించి ఈసారి ఆవులనే కాదు పెద్ద జంతువులను దేన్ని కూడా బలి ఇవ్వకూడదు. స్తోమత ఉన్నవాళ్ళు మాత్రమే గొర్రెలను, మేకలను దానికి అనుగుణంగా ఏదైతే ఈ పండుగకు బలి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదో చిన్న జంతువులను మాత్రమే బలి ఇచ్చుకొని పండుగ చేసుకోవాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. దాదాపుగా గత నెల రోజుల నుండి మేము ప్రతి ఒక్కరికి మరి అవగాహన కల్పిస్తూ
మొన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అయినా కూడా దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంతవరకు ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఏ మతస్థులకు కానీ ఇంతవరకు అసలు దీనికి విధి విధానాలు ఏమున్నాయనే సూచనలు కూడా ఎవరికి తెలియదు. ఏంటంటే కొందరు వ్యక్తిగత కక్షల ద్వారా కానివ్వండి, రాజకీయంగా లబ్ధి పొందాలని దీన్ని సాకుగా వాడుకొని ప్రజల మధ్య వైషమ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకున్న వారికి మరి దీనికి ఒక గుణపాఠం కావాలని మేము కూడా దీన్ని పూర్తిగా ఈసారి ఆవులను కానీ గేదెలను కానీ దాదాపుగా ఎవరు కూడా బలిపోద్దని చెప్పి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ముస్లిం సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి సహకరిస్తున్నారు. నేను రైతులను కూడా వేడుకుంటున్నాం, మా ముస్లింల సమాజం పక్షాన కూడా రైతులను కూడా కసాయిలకు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆవులను అమ్మకూడదు. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము మా ముస్లిం సోదరుల పక్షాన ఒక డిమాండ్ కానివ్వండి, మేము ఒక తీర్మానం కూడా చేస్తున్నాం. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఇలా ప్రకటిస్తే ఎవరు కూడా ఆవులను కొనడం కానీ అమ్మడం కానీ జరగదు. కాబట్టి దీనికి ఒక పులి స్టాప్ చేయాలంటే, పులి స్టాప్ పడాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బక్రీద్ పండుగ లోపలే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. बरदरान इस्लाम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज इंतज़ामिया मसाइल कमेटी सिलसिला की जानिब से तमाम ज़िम्मेदारान के ज़ेर निगरानी ये जो है ना प्रेस मीट रखा गया है। इसकी खुसूसी वजह ये है कि ईद के मुताल्लिक इसको रखा गया है। इसकी ख़ास वजह ये है कि इंशाअल्लाहुल अज़ीज़ ईद की नमाज ईदगाह पर ठीक 7:30 बजे होगी। छूट जाने वालों के लिए 8 बजे मदीना मस्जिद में इसका जमात का अहतमाम रहेगा। साथ ही साथ अल्हम्दुलिल्लाह इस मरतबा राजन्ना सिलसिला डिस्ट्रिक्ट में से अल्हम्दुलिल्लाह 9 या 10 लोग हज के लिए जा चुके हैं। अल्लाह तबारक व तआला उनके हज को अपनी बारगाह में शरफ़ कबूलियत अता फरमाए और उनके बरकतों से हम सबको हज के सफ़र के मुबारकबादी हम सबको पेश करते हैं। साथ ही साथ ये जो बकरा ईद है ये इस्लामी तारीख़ के एतबार से इसका बहुत बड़ा मकाम है। ये बहुत बड़ी ईद इस्लामी एतबार से मानी जाती है। तो इसके मुताल्लिक़ खुसूसी जो है ना तवज्जो इस बात की रहेगी कि अल्हम्दुलिल्लाह इस मरतबा इंतज़ामिया मसाइल कमेटी की जानिब से भी कोई बड़े जानवर की कुर्बानी के लिए कोई ऐलान नहीं किया गया है ताकि लोग इससे परहेज़ करें। क्योंकि सूरत हाल में हिंदुस्तान में जो हालात बन रहे हैं बड़े जानवर को लेकर, चाहे वो गाय हो बैल हो, उसको तमाम चीज़ों को एक ही में मिलाकर जो है ना लोगों को हरासा बिलखुसूस मुसलमानों को परेशान करने का एक प्रोग्राम चल रहा है। बिलखुसूस इंतज़ामिया मसाइल कमेटी सिलसिला ये चाहती है कि अवामुन्नास बड़े जानवर की कुर्बानी से सख्ती के साथ परहेज़ करें। उसमें भी ख़ास तौर पर गाय से बिल्कुल परहेज़ करना है, क्योंकि ये जो गाय है ये इसमें हमारे हिंदू भाई की बहुत बड़ी एक आस्था है, उससे उसकी बहुत बड़ी उनसे उनकी उम्मीदें हैं। तो इस्लाम भी ये कहता है कि जो हमारे दूसरे भाई जिसका एहतराम करते हैं हम भी उसका एहतराम करना चाहिए। हम सबको चाहिए कुर्बानी ही नहीं बल्कि हमेशा के लिए गाय के कुर्बानी हो या गाय के ज़बीहा हो, इससे परहेज़ करने की जो है ना हम सख्ती के साथ कोशिश करनी चाहिए और इस पर अमल करना चाहिए। और इंतज़ामिया मसाइल कमेटी के ज़ेर निगरानी अल्हम्दुलिल्लाह यहाँ पर जितने भी हमारे माजी सुदूर है, मौजूदा इंतज़ामिया कमेटी के जितने भी ज़िम्मेदारान हैं, इनकी ज़िम्मेदारी के साथ हम सब एक होकर इस बात की जो है ना वजाहत करते हैं, इस बात का ऐलान करते हैं कि हुकूमत हिंद बिलखुसूस गाय को जो है ना नेशनल एनिमल घोषित किया जाए, ताकि अगर नेशनल एनिमल इसको घोषित करेंगे तो सब उसका एहतराम करेंगे, बेचने वाले भी उससे परहेज़ करेंगे, ख़रीदने वाले भी उससे परहेज़ करेंगे और इस तरह गाय की जो है ना इज़्ज़त व तकरीम और उसकी हिफाजत करने का एक सही मौका रहेगा। अल्लाह तबारक व तआला इन तमाम मामलात को अपनी बारगाह में शरफ़ कबूलियत अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ శివ పంచయాతన దేవస్థానంలో మార్కండేయ పురాణం సప్తాహం 2వ రోజు శ్రీ శ్రీ దీక్షితానంద భారతి మాత ఉదయం మొదటి రోజు మార్కండేయ పురాణంను భక్తులకు ఉపద్ఘాతం చేశారు. ఆధ్యాత్మిక పద్ధతిలో ఎన్నో ఉదాహరణలతో నిత్య జీవితంలో ఆధ్యాత్మిక శక్తితో ముందుకు సాగేందుకు మానసిక పరిపక్వత కోసం తెలిపారు. ఆధ్యాత్మిక శక్తితో ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ముందుకు సాగేలా మార్కండేయ పురాణ సప్తాహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు
ప్రవచనం మే 31 వరకు కొనసాగుతూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ పరివార అధ్యక్షులు మోతిలాల్, గీతా ప్రచార సేవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాలి శంకరయ్య, చిన్మయ మిషన్ గౌరవ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య, మిషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉంటూ నీ ధర్మాన్ని నీవు గనక పాటిస్తే ఏమవుతుంది? కాలాన్ని నీవు దాటగలుగుతావు. కాలము నీ చేతిలో ఉంది. అంతెందుకండి, భీష్మాచార్యుల వారికి వరం ఎవరిచ్చారు? భీష్మాచార్యుల వారికి వరం ఎవరిచ్చారు? శంతనుడండి తండ్రి. ఎవరిచ్చారు? నేను చెప్పాను కదా, చెప్పొచ్చు కదా. ఎవరు? శంతను మహారాజు పుత్రుడికి వరం ఇచ్చాడు. ఎప్పుడు? సత్యవతి అమ్మని శంతను మహారాజు ఎక్కడో ఆయన వేటకెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని చూసి మోహపడతాడు. ఈ అమ్మాయిని అప్పటికి బాగా ఉంటుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని మోహింపజేస్తుంది మనస్సు అన్నమాట. కుతూహలానికి రోజు చేస్తుంది. వెంటనే ఇంటికి వస్తాడు. రోజు రోజుకి ఆ కుతూహలం పెరిగిపోతుంది. ఎవరిని? సత్యవతిని చూసి. సరే, ఒకరోజు ఏమైందని చెప్పి శంతనుడు ఆయన దగ్గరికి వెళ్ళి సత్యవతి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా మీ అమ్మాయిని నాకు ఇస్తారా, పెళ్లి చేసుకుంటాను అని. అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా బిడ్డలు పుట్టినటువంటి పిల్లల్ని మాత్రమే రాజుని చేస్తానని నాకు మాట ఇవ్వు, నేను నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఏ తండ్రి ఇలాగే కోరుకుంటాడండి, నా బిడ్డ బాగుంటే వాడు ఏమన్నా కానీ మా బిడ్డ బాగుంటే చాలు, వాడు అల్లుడు కూడా ఏమైనా పర్వాలేదు, అవునా? అలా ఇక్కడ పాపం ఆయన కూడా అదే కోరుకున్నాడు. సరే అని చెప్పేసి అది ఎప్పుడైతే విన్నాడో ఇంటికి వచ్చేసి తంగలపల్లి మండల కేంద్రంలో మహిళా స్వశక్తి సంఘ భవన ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 10 లక్షల రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి నిర్మించిన భవనాన్ని ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మండలంలోని సుమారు 8 భవనాలను ఈరోజు ప్రారంభించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మహిళా సంఘ భవనాలు మహిళా సంఘ సభ్యులకు ఎంతగానో దోహదపడతాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధిక నిధులు కేటాయించి వివో భవనాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రమేష్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా మరి ప్రతి గ్రామాన రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కింద వివో బిల్డింగ్స్ను మంజూరు ఇచ్చినాడు. అట్టి బిల్డింగ్ని మేము ప్రారంభించుకొని ఈరోజు పూర్తిగా అంగులతోటి నిర్మాణం చేసి ఈరోజు పూర్తి చేసినాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ గారు రమేష్, అదేవిధంగా అధ్యక్షులు టోనీ జలగం ప్రవీణ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహం గారు, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, మరి వివోస్ వాళ్ళ కార్యకర్తలు కానీ, మరి నాతోటి ఉప సర్పంచ్ మరి వార్డు మెంబర్లు అందరికీ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా వరకు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వశక్తి సంఘ భవనాలను నిర్మించాలని తలపెట్టి
సుమారు 8,000 భవనాలను మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రజాపాలనలో ఈ సామూహికంగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే దానిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో మాకు సుమారు 18 వివో బిల్డింగ్లు మంజూరైనాయి. ఇప్పటి వరకు 19 వివో బిల్డింగ్లు స్లాబ్ వరకు 13 వివో బిల్డింగ్లు స్లాబ్ వరకు కంప్లీట్ చేసుకుంటే ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో సుమారు 10 లక్షలతో నిర్మించిన మా భవనాన్ని ఈరోజు అందరం కలిసి దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభానికి తంగళ్లపల్లి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రమేష్ సార్ గారు, అలాగే స్థానిక సర్పంచ్ మోర లక్ష్మీరాజన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగంగౌడ్ గారు, స్థానిక ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే స్థానిక పాలకవర్గ సభ్యులు, వార్డు మెంబర్లు, అలాగే స్వశక్తి మహిళా సంఘ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ మేము చాలా ఘనంగా ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే మున్ముందు ఎన్ని వివో భవనాలు అవసరం ఉన్న మహిళా స్వశక్తి సంఘాలను సొంత కాళ్లపై నిలబడే విధంగా ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మరిన్ని భవనాలకు కూడా త్వరలో అందరి నాయకత్వంలో కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు ఈ శాంక్షన్కు సహకరించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీరణ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా తంగలపల్లి గ్రామంలోని తేజస్వి గ్రామీణ సంఘానికి వివో భవనం శాంక్షన్ అయింది. దానికి 10 లక్షలు గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ప్రముఖీకరణలో కొంతవరకు కంప్లీట్ అయింది, ఓపెనింగ్ చేశాము. మాకు గవర్నమెంట్ ఈ 10 లక్షలు ఇచ్చినందుకు గవర్నమెంట్కి చాలా రుణపడి ఉన్నాము. మాకు 10 లక్షలు ఇవ్వమంటే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. రేవంత్ రెడ్డి గారికి ఈ గవర్నమెంట్కి చాలా రుణపడి ఉన్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ చలో హైదరాబాద్ డిఎం కార్యాలయంలో ధర్నాకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు తరలి వెళ్లారు. ఈ రోజు హైదరాబాద్ లో డిఎంఈ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు సిరిసిల్ల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు తరలి వెళ్లారు. ఆసుపత్రిలోని పనిచేసే కార్మికులు కరోనా సందర్భంగా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సేవ చేసిన కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఎన్నో రోజుల నుండి పోరాడుతున్నా పట్టించుకున్న పాపన ప్రభుత్వం పోదులేదని, కాంట్రాక్టర్ కార్మికుల నుండి పిఎఫ్ డబ్బులు దోపిడీ చేస్తున్నా కూడా ప్రభుత్వానికి తెలిసి కూడా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, సదానందం, గొడుసుల తిరుపతి, ఎర్ర రమేష్, తడగొండ విజయకుమార్, పండుగ వెంకటేష్, మచ్చ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి శానిటేషన్, అట్లాగే సెక్యూరిటీ గార్డు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, వాళ్ళ మీద పనిభారం తగ్గించాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం హాస్పిటల్లో పనిచేసే అన్ని రంగాల కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ గార్డులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మరి ఈరోజు ప్రజల కొరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళు ప్రజల సేవ చేస్తూ హాస్పిటల్లో వైద్యాన్ని సహకరిస్తూ అన్ని రకాల సేవలు అందిస్తున్నటువంటి కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. మరి వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలని గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకు మరి ప్రభుత్వాన్ని విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదు. ఇవారికే అనేక సందర్భాలు హైదరాబాద్ కోటిలో మరి ధర్నా చేయడం జరిగింది. మరి ధర్నా సందర్భంగా మేము ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామని వాయిదాలు వేస్తూ ఉన్నారు తప్పించి మరి వేతనాలు పెంచే దాఖలు లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్ అన్ని రంగాల కార్మికులు కలిసి సమ్మెకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్యూరిటీ గార్డు విభాగం నుండి మరి అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెరగాలని, అవుట్సోర్సింగ్ కార్మికుల కాల పరిమితి ముగిసిపోయి, అంటే టెండర్ కాలం ముగిసిపోయి సంవత్సరం గడుస్తూ ఉన్న ప్రభుత్వము ఇక పెంచుతాము అగ పెంచుతాము, ఇక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాము, కొత్త పద్ధతి తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చేస్తున్నామని కాలయాపన చేసుకుంటూ సంవత్సర కాలం పాటు కాలయాపన చేసుకుంటూ వస్తూ ఏ విధానం కూడా అమలుపరచకుండా పాత జీతాలతో పనిచేయించుకుంటుంది ఈ ప్రభుత్వము. మరి ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి
ఏమైనా వాటులు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా పనిభారం పెంచేది ఏదైనా ఉంటే తొందరగా పెంచుతూ ఉన్నది. మరి దానికి అనుగుణంగా స్టాఫ్ను పెంచకుండా, జీతాలు పెంచకుండా పనులు చేయించుకుంటా ఉన్నది ప్రభుత్వము. సంవత్సర కాలం నుండి పాత జీతాలతో పని చేయించుకుంటూ పనిభారం పెంచుతుంది తప్పించి జీతాలు మాత్రం పెంచడం లేదు. మరి ప్రభుత్వం జీతాలు పెంచాలని ఈరోజు కోటిలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ ధర్నాకు సిరిసిల్ల కార్మికులందరం కూడా ధర్నాకు తరలి వెళ్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం జీతాలు పెంచి పనిభారం తగ్గించి పడకలకు అనుగుణంగా స్టాఫ్ను పెంచాలని సిఐటి ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ఉత్తమ కథకులకు ఇచ్చే రాష్ట్ర స్థాయి ఎస్టీ ఫౌండేషన్ అవార్డును ఈ సంవత్సరం కథా రచన విభాగంలో అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త ఐఏఎస్ ఆఫీసర్ వాడ్రేవుచిన వీరభద్రుడు హాజరై అవార్డును అందించారు. పెద్దింటి అశోక్ కుమార్ గత 25 ఏళ్లుగా కథా, నవల, నాటకం, వ్యాసం మొదలగు ప్రక్రియలో తెలంగాణ ప్రాంతం నుండి గొప్ప సాహిత్యాన్ని సృష్టిస్తూ తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన పెద్దింటి అశోక్ కుమార్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఇంతవరకు 300 కథలు, 10 కథా సంకలనాలు, 7 నవలలు, 100కు పైగా వ్యాసాలు రాశారు. అశోక్ కుమార్ రాసిన జిగ్రీ నవల 12 భారతీయ భాషల్లోకి అనువాదం చెందింది. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. ప్రస్తుతం పెద్దింటి అశోక్ కుమార్ సినిమాలకి కథలు, మాటలు, పాటలు రాస్తున్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన నాయకులు నాడు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వలసవాదులైన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం నడుస్తుంటే టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత టీఆర్ఎస్ ను బొందపెట్టి ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతుంటే కళ్ళుండి చూడలేని కబోదులుగా టీఆర్ఎస్ నాయకులు మారారని అన్నారు. నేతలను సంక్షేమాన్ని గాలికి వదిలేసి బకాయిల్ని వదిలే వెళ్లిన దోకబాజీ టీఆర్ఎస్ ను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజ్, దుబ్బాల వెంకటేశం, గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల వారి యొక్క పరిపాలనలో చేసినటువంటి విషయాలను మరిచిపోయి ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, బీసీ నాయకులను ఓర్వలేని పరిస్థితిలో వారి ఆది నాయకుని యొక్క మెప్పు కోసం ప్రెస్ మీట్లో ఏవోవో వాగిన అంశాలు ఇవి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి 10 ఏళ్ళు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తులే అయితే మీకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వలసవాదులు మీరు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైపర్కేషన్ అయినప్పుడు మనకు తెలంగాణలో మిగులు బడ్జెట్తోని మీకు అప్పచెప్తే మీరు 2023లో పూర్తిగా తెలంగాణను అప్పుల ఊపిలో పూరగొట్టి పాతాళానికి తీసుకుపోయి జీతాల భత్యాలు కూడా ఇయ్యలేటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు ఇక మీతో కాదు బిడ్డ, మీరు మూలకు కూర్చోండి, మీరు అదే జంగల్లో ఉండుర్రి మృగాల లెక్క అని ప్రజలు తన్ని తగలబెట్టి మిమ్మల్ని బయటకు వెళ్ళగొట్టినటువంటి భయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటి మీరు చేసినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నిటిని ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీకు మాట్లాడేటువంటి అర్హత ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికి కూడా లేదు, మీ ఆది నాయకులతో సహా. కేటీఆర్ గారు ఇలా మీరు సాగు తప్పు కన్నీళ్ళొట్టబోయి
ఇలా సిరిసిల్లలో గెలిచారు, కానీ తెలంగాణలో మిమ్మల్ని ఉప్పు పాత్ర పెట్టినటువంటి వైనాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు సిరిసిల్ల చేసినటువంటి పరిస్థితి ఏంది? నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి భక్తులు ఎవరితో జిల్లా అధ్యక్షుడో ఇతరత్ర ఉన్నటువంటి వ్యక్తులు మీకు కనీసం విజ్ఞత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. సిరిసిల్ల నేతలను పూర్తి స్థాయిలో 352 కోట్ల రూపాయలు అప్పు పెట్టి 2023 ఎన్నికల్లో, ఎందుకంటే అప్పు ఇస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడికో అప్పు తీరితే మనకు ఏమవుతారో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం కుప్ప వేసి 352 కోట్ల రూపాయల అప్పు పెట్టి నేతలను మోసం చేసి పోయినటువంటి వైనం. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే నేతలను మొత్తం డబ్బు ఏదైతే మీరు అప్పు పెట్టిరో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ ఇవాళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస గారు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇవాళ మళ్ళీ సిరిసిల్ల నేతన్నలను మీరు ముంచిపోతే మేము ఆదుకున్నటువంటి అయినా మీరు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నా. మీ ఆది నాయకుడు ఈ విధంగా కార్మికులను, ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ముంచిపోతే మళ్ళీ వాళ్లకు చేదోడు వాదుగుడా 8 కోట్ల రూపాయల 8 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరలను ఇచ్చి పోయిన విడత ఈ విడత ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో కార్మికునికి ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు ఇలా వాళ్ళకు కూలీ జీతభత్యం పడతా ఉన్నది. ఇది ఏనాడు కూడా మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ కార్మికుడు ఎవరు కూడా లాభపడ్డ పరిస్థితి లేదు. ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి వస్తూ ఉన్నది. మీరు ఒక బీసీ బిడ్డను ఓరలేక ఇలా మీ నాయకుడు అగ్రవర్ణాల నాయకునికి మీరు వంతపడుతున్నటువంటి మీరు ఒక బీసీ బిడ్డ ఓడిపోయి గెలిచిండు. ఎక్కడ ప్రజల మధ్యన ఉండి ఓడిపోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇలా ప్రజల మధ్యలో లేకుండా లేడు. ప్రతిసారి ప్రతి మధ్యలో ఉండి ఇలా 4 సార్లు ఓడిపోయినాడు. అరే మీ ఆది నాయకుడు ఓడిపోయా, కేసీఆర్ ఓడిపోయిండు, వినోదరావు ఓడిపోయిండు, కవిత ఓడిపోయింది. ఏంటయ్యా ఓడిపోవడం అనేది? ఓడిపోయినా కూడా ఇలా గెలిచినా కూడా మీరు కనీసం నెలకొకసారి ప్రజల మధ్యలో లేరు కేటీఆర్ గారు. కానీ మా నాయకుడు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలకు అండగా ఉంటున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి? మీరు చేసింది ఏంది? మీ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు రాజరాజేశ్వర స్వామి మెట్ల మీద ఉండి ఇలా 5,04,000 రూపాయలు ముప్పు గ్రామాలకు ఇస్తాడు. వేములవాడకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ 100 కోట్లు ఇస్తాడు. ఎక్కడి పోయినాయా మీ మాటలు? కానీ ఇవాళ మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ డెవలప్మెంట్ కోసం, టెంపుల్ డెవలప్మెంట్ కోసం, రోడ్ల కోసం కానీ, అక్కడ ఉన్నటువంటి అన్న సత్రానికి కానీ 150 కోట్లు ఇవాళ ప్రత్యక్షంగా తెచ్చి అక్కడ వర్క్ నడుస్తున్నది. మీకు కళ్ళు దొబ్బినాయా అని అంటున్నా. రోడ్డు వెడల్ప కార్యక్రమం కానీ, టెంపుల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, అన్న సత్రానికి కానీ ఇలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులారా మీ కళ్ళు తెరవండి. వేములవాడ ఒక చూడండి, ఇలా సిరిసిల్లలో చూడండి. మీ పరిస్థితి ఏంది? ఇలా టెంపుల్కు 150 కోట్లు, రోడ్లకు దాదాపు 200 కోట్లు, ఇరిగేషన్ స్కూల్కు 200 ఎకరాల్లో ఇలా ఇరిగేషన్ స్కూలు, 46 కోట్లతో ఏటీసీ కాలేజ్, 40 ఎకరాలలో ఇలా గోశాల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇలా గోశాల 40 ఎకరాల్లో గోశాల శాంక్షన్ చేయడం జరిగింది. 40 ఎకరాలలో రైతు విజ్ఞాన కేంద్రం. కళ్ళు దొబ్బినాయా మీకు? కలికోట సూరమ్మ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. 2018 ఎన్నికల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు మీరు శిలాఫలకం వేసి తట్టెడు మట్టి కూడా పోయలేదు. మీరు మీ ప్రభుత్వం ప్రజలను మిమ్మల్ని నిలగొట్టినప్పుడు ఇక్కడ 75 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళారు మీరు. దాన్ని మళ్ళీ మా ఆది నాయకుడు ఆది శ్రీనివాస్ గారు 75 కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళీ ఎడమకాలకు మళ్ళా
45,50,50,00,000 రూపాయలు భూసేకరణ సేకరించి ఇలా ఎడమకాల పూర్తి చేసినప్పటికీ మీకు కళ్ళు దుబ్బినాయని అంటున్నా. ఎక్కడ పోయినా మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ వెన్నాడు నియోజకవర్గంలో కోట్రపేట మండలం నుంచి ఎందరో నాయకులు ఇలా మీ ఎమ్మెల్యేగా రమేష్ గారు కానీ ఇలా మంత్రులుగా ఉన్నారు, జడిపి చైర్మన్గా ఉన్నారు. తట్టెడు మట్టి తీయలే వెమ్నాడ కలికోట సూరమ్మ ప్రాజెక్టులో. కానీ మా నాయకుడు వచ్చి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఆర్జీలు సకాలంలో పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. ధాన్యం కొనుగోలు చేయాలంటే తంగలపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో హనుమాన్ దేవాలయం అభివృద్ధికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి, ముస్లిం సోదరులకు పిలుపునిచ్చిన మస్జిద్ కమిటీ సభ్యులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ భగతాంజనేయ శివ పంచయాతన ఆలయంలో ప్రారంభమైన మార్కండేయ పురాణం సప్తాహం. తంగలపల్లి మండల కేంద్రంలో వివో మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన మండల కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికుల ధర్నాకు హైదరాబాద్ తరలి వెళ్లిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు. ప్రముఖ కథా రచయిత ప్రదీప్ అశోక్ కుమార్ కు రాష్ట్ర స్థాయి ఫౌండేషన్ అవార్డు ప్రదానం. ప్రజాప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్ నాయకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.